రైల్వే జోన్ గెజిట్ ఉద్యోగుల విభజనపై ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. భువనేశ్వర్లో ఉన్న తెలుగు ఉద్యోగులకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మంజూరు చేయలేదని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారిని వెనక్కి పంపడంలో జాప్యం చేస్తున్నారని ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు ఆరోపించారు. వెంటనే రైల్వే గెజిట్ నోటిఫికేషన్లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల ఉత్తరాంధ్ర కళ ప్రత్యేక రైల్వే జోన్ సంబంధించి ఇటీవలే ఒక గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో కేకే లైన్తో కూడిన గెజెట్ విడుదల చేయాలి. కేకే లైన్ లేని ఈ రైల్వే జోన్ ఉత్తరాంధ్రకి ఎటువంటి ఉపయోగం లేదంటూ ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో అయితే కంటిన్యూగా 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు దానికి సంబంధించిన నాయకుడు జేటీ రామారావు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష కోరిక ప్రత్యేక రైల్వే జోన్. ఎట్టగలకు రైల్వే జోన్ సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రత్యేక నేషనల్ కార్యక్రమం చేపడుతున్నారు. అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? వేదన విన్నందుకు, మా బాధ అర్థం చేసుకున్నందుకు, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ 4 దశాబ్దాల పోరాటం సార్ ఇది. నిధులు, నీళ్లు, నియామకాలు, ఒడిషా పెత్తనం, ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధిపత్య కారణంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు బాగా నలిగిపోయాయి. ఆ రోజున నుంచి ఈ రోజు వరకు కొనసాగుతుంటే మొన్న వారం రోజుల క్రితం ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ద ప్రాసెస్ ఆఫ్ రైల్వే జోన్ ఈజ్ రెడీ అవుతుందని చెప్పి సందర్భంలో అందులో తీరా చూస్తే రూట్ మ్యాప్లో ఏమైందంటే 470 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కేకే లైన్ కూడా కొత్త వలస వరకు కేవలం 36 కిలోమీటర్ల పరిధి మాకుంచి రైల్వే జోన్ అడగని వాళ్ళు, రైల్వే రాయగడ డివిజన్ అడగని వాళ్ళకి వాళ్ళు గిఫ్ట్గా, ఒడిషా వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పోరాటం ఒడిషాకు వరంగా మారింది. ఇది ఎంత అందంగా ఉందో మీరు చెప్పండి. ఇది ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. ఎవరైతే ఉద్యమంలో ఆవేళ అప్పటి నుంచి కూడా రైల్వే నౌకరీల కోసం, రైల్వే ఉద్యోగాల కోసం 4 దశాబ్దాలుగా మేము ఎదురు చూస్తూ ఉంటే కనీసం ఇవాళ కన్నా ఒక జాబ్ మేళ ఉంటుందా అంటే ఇవాళ అద్దాల మేళలో విశాఖ రైల్వే జోన్ నడిపిస్తూ ఉన్నారు. ఒడిషా వాళ్ళకి డోర్లు ఓపెన్ అవుతున్నాయి, బీహార్, బెంగాల్ వాళ్ళకి డోర్లు ఓపెన్ అవుతున్నాయి, క్యూఆర్ కోడ్లు వాళ్ళకే వస్తున్నాయి. మేము వెళ్తుంటే మమ్మల్ని రానివ్వట్లేదు, వాళ్ళు స్కానర్లు అడ్డం పెడుతున్నారు, మాకు పర్మిషన్ లేదంటున్నారు. మేము విశాఖ రైల్వే జోన్ వస్తే మేమేమనుకున్నామంటే తెలుగు వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వస్తారు. ఇప్పటికీ కూడా మాకు ఇంకా విశాఖపట్నం బాత్రూంలే గత అవుతున్నాయి కడుక్కోవడానికి. అంటే 10-15 వేలు ఉన్న ఉద్యోగాలు మాకు వస్తున్నాయి. 150,000 నుంచి ఉన్న ఉన్నత స్థాయి ఉద్యోగాలన్నీ వాళ్ళకి వెళ్తున్నాయి. రైల్వే పరంగా మాకు నష్టపోతున్నాం కాబట్టి న్యాయం చేయాలనేది వచ్చిన గెజెట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు అడుగుతున్నాం. దయచేసి అశ్విని వైష్ణవ్ గారికి సర్వం తెలుసు. ముఖ్యమంత్రి గారు ఒకసారి తెలియజేశారు. మేము ఇప్పుడు వాళ్ళ బీజేపీ నాయకులు మాధవ్ గారు కానీ, తెలుగుదేశం నాయకులు మా గంటా శ్రీనివాస్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యమంలో రైల్వే స్టేషన్ దగ్గర కానీ, ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర కానీ ఇవన్నీ పట్టుకున్న వాళ్ళే. విశాఖలో రైల్వే జోన్ కోసం పట్టుకున్న వాళ్ళే. మాకు వైసీపీ అమర్నాథ్ గారు కానీ అందరూ కలిసి వచ్చిన వాళ్ళే. సో ఇవాళ ఏంటంటే అదే రాజకీయ పార్టీలు లైన్ తప్పుతున్నాయి. కేకే లైన్తో కలిపి ఉన్న రైల్వే జోన్ మాకు కావాలనుకుంటే వీళ్ళ లైన్ తప్పి అదే గెజెట్ నోటిఫికేషన్ మాకు సరిపోతుంది అన్నట్టుగా ఇవాళ సైలెంట్గా ఉన్నారు. ఒక్కళ్ళు కూడా లేఖ ఇవ్వలేదు. ఇవాళ రైల్వే బోర్డు ఇన్ఛార్జ్ పీసీపీఓ గారు, ఎల్వీఎస్ఎస్ పాత్రుడు గారు ఉన్నారు. జీఎం గారి కార్యాలయం అవుతుంది, రైల్వే మినిస్టర్ కార్యాలయం అవుతుంది కదా. సంపూర్ణ రైల్వే జోన్ ఇవ్వాలి అని చెప్పి సిపిఐ కానీ, సిపిఎం కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, ఇవాళ బీజేపీ నాయకులు కానీ ఇవ్వలేదు. కూటమి నాయకులు ఆ వేళ ఏం చెప్పారు? మేము రైల్వే జోన్ మాది హామీ అన్నారు. కాగితాల మీద రైల్వే జోన్ కాదు, సంపూర్ణ రైల్వే జోన్ కావాలి. సంపూర్ణ పూర్తిస్థాయి రైల్వే జోన్ అంటే కేకే లైన్తో కూడిన జోన్ ప్రకటించడం వల్లనే ఉత్తరాంధ్ర ప్రజలకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అంశం ఉంది. ఏదైతే విభజన హామీల్లో మొదటగా అమలు చేసేది కూడా, మొదటగా చెప్పుకునేది కదా, ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకునేది కూడా ప్రత్యేక రైల్వే జోన్. ఎట్టగలకు గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కూడా దానికి పూర్తి స్థాయిలో, సంపూర్ణ స్థాయిలో న్యాయం జరగలేదు. ఆదాయం వచ్చే కేకే లైన్ మార్గం ఒడిశాకు తరలించి ఉత్తరాంధ్ర ప్రజలకి నష్టం చేకూరేలాగా ఈ రైల్వే జోన్ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనిపై పునరాలోచించి కేకే లైన్తో కూడిన గెజెట్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా విశాఖలో ఏపీ ప్రజా సంఘాలు చేసి చెప్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.